అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. గత వారం రోజులుగా మనకి ఈ తుఫాను సందర్భంగా, అదేవిధంగా గత 4 రోజులుగా వస్తున్నటువంటి మొంత సైక్లోన్ సంబంధించి ప్రకాశం జిల్లా అంతా కూడా విస్తారంగా వర్షాలు కురిసినాయి. దానివల్ల చాలా మట్టుకి మనకి వాగులు పొంగడం, నదులన్నింటిలో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వాటర్ రావడం, తర్వాత చెరువులన్నింటిలో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వాటర్ ఉండడం వల్ల సో అవన్నీ కూడా మనం పొలంలోకి, చేలోకి, పంట పొలాల్లోకి వెళ్ళడం వల్ల, మనకి చెరువులోకి వెళ్ళడం వల్ల కొంత పంట నష్టం జరిగింది. అయితే దానిలో సందర్భంగా కొన్ని ఏరియాస్ అయితే బాగా డిస్టర్బ్ అయినాయి. ఎస్పెషల్లీ వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పక్కన ఉన్న పొలాలు అయితే మాత్రం ఎరోషన్ గురయ్యి అక్కడ ఉన్నటువంటి సిల్ట్ అంతా కూడా అండ్ స్టోన్స్ తో కూడిన సిల్ట్ అంతా కూడా కింద ఉన్నటువంటి చేలలోకి రావడం వల్ల పంట నష్టంతో పాటు అక్కడ ఎరోషన్ మెటీరియల్ అంతా కూడా డిపాజిట్ అయి ఉంది. సో అది కొంత ఆందోళన గురి చేసింది ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని. సో అది దాన్ని స్వయంగా చూద్దామని ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మొత్తం ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఈ డోర్నాల మండలం, ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని ప్లేసెస్ లో మొన్న తుఫాన్ చాలా డ్యామేజ్ చేసింది కాబట్టి అవన్నీ కూడా పరిశీలించి అధికారులందరినీ కూడా తీసుకొచ్చి సో దానికి పరిష్కారం ఏంటి, ఇమీడియట్ గా చేయవలసింది ఏంటి అనే దాని మీద అధ్యయనం చేద్దామని చెప్పేసి నేను మొత్తం జిల్లా యంత్రాంగం అంతా రావడం జరిగింది. నాతో పాటు మనకి మార్కాపురం మన ఆర్డీఓ గారు, ఆ తర్వాత ఎర్రగొండపాలెం పార్టీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు గారు, ఆ తర్వాత ఇంకా గ్రామంలో ఉన్న ప్రజలతో కూడా మనం ఒకసారి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో డెఫినెట్ గా దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నైతే ఏదైతే పొలము ఒక అబ్బాయిది ఇంతకు ముందు ఈ బాగా డిస్టర్బ్ అయ్యి తర్వాత నా పొలం అంతా పోయిందని చెప్పేసి చాలా డిస్టర్బ్ అయ్యాడు. అతను పలకరించడానికి కూడా వచ్చాము. సో అతనికి భరోసా ఇచ్చింది ఏంటంటే ముందు రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి తొలగిస్తే పంట పండించుకోవడానికి వీలుంటది కాబట్టి ఇమీడియట్ గా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న ల్యాండ్ సర్ఫేస్ ఎలివేషన్స్ బట్టి ఆ మట్టిని కూడా ఉంటే దాన్ని కూడా మనం తొలగించడం అనేది జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు మనకి దీనికి సంబంధించి తుఫానికి సంబంధించిన డ్యామేజెస్ కూడా ఇమీడియట్ గా కంట్రోల్ చేయమని ఆదేశాలు వచ్చినాయి. సో డెఫినెట్ గా కూడా మనం ప్రభుత్వం తరఫున ఏం చేయాలనేది కూడా అన్ని మనం చేస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.